పరిశుద్ధమైన దేవుని నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథాల నుంచి చదవబడిన లేఖనం మనం చూసినట్లయితే 6వ వచనం చూద్దాం. వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయనేమో అని అతని యొద్దకు వెళ్ళుదామని రెండని చెప్పిన. అందుకు సౌలు, మనము వెళ్ళనెడలా ఆ మనిషికి ఏమి తీసుకొని పోవదుము, మనము తమ సామగ్రిలో నుండి భోజన పదార్థములను సరిపోయినవి ఆ దైవజనునికి బహుమానము తీసుకుని పోవుటకు తనకేమీ లేదని తన పనివానితో చెప్పి మన యొద్ద ఉన్నది అడుగుగా వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియచెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తునని వచ్చిన ప్రార్థన చేసు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, దయగల రాజువు, కృపగల దేవుడు తండ్రి, పరిశుద్ధాత్మ నామము పట్ల ప్రభు ప్రార్థిస్తున్నాం. నీ నామము ఎంతో ఘనమైనది, నీ సన్నిధి ఎంతో విలువైనది తండ్రి. పరిశుద్ధాత్మ నీ నామమును బట్టి మరొకసారి నిలబడి ప్రార్థిస్తున్న యొక్క దీనుడి పక్షమును యుద్ధం చేయండి తండ్రి. ప్రతి వాక్యములో నుంచి నీ మహిమకరమైన మాటలను విడుదల చేసి బలమైన సాధకులుగా నీవే మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ నీ సహాయం మాకును, నీ మాటలు వివరణ తెలివి జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి, శక్తినివ్వండి, నిరంతరమైన నీ ప్రేమతో మమ్మల్ని భద్రపరుస్తారని, ఈ క్షణాన నీ పరిశుద్ధాత్మ వాక్కు చేత మమ్మల్ని వాడుకుంటారని, మా సమస్త క్రియలన్నిటి నీ చేతులకు అప్పగించుకుంటున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నామాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయుల ప్రజలు ఓ రీతిగా బ్రతుకుచున్నప్పుడు, అందరూ సంతోషముతో సమాధానముతో బ్రతుకుచున్నప్పుడు అమాంతమైన ఒక కల్మషం వారిలో ఏర్పడింది. ఏమి ఏర్పడింది అని ఆలోచన చేస్తే, అసలు ఈ సౌలు ట్రాఫిక్ బైబిల్లోకి ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తే, ఎక్కువగా ఇశ్రాయేలీయులు నాయకులను నమ్ముతూ వెళ్తున్న సమయంలో సమూయేలు కుమారులు నాయకులుగా బ్రతకవలసిన వారు, న్యాయం చేయవలసిన వారు, వారు ఏ రీతిగా జీవిస్తున్నారంటే వ్యర్థమైన కార్యాలతో వాళ్ళ తండ్రికి వ్యతిరేకముగా జీవిస్తున్న దినాల్లో ఇశ్రాయేలీయులకు ఏమి కలిగిందంటే ఒక మనోవేదన కలిగింది. మేము నమ్మిన నాయకులే ఇలా చేస్తున్నారని చెప్పి, మేము నమ్మిన నాయకులే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఇతరులను చూసి నేర్చుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల మీదకి దాడికి రావడానికి చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశంలో రాజులు ఉన్నారు. ఆ రాజులు ఉన్నప్పుడు వీరు కూడా ఏమి ఆలోచన చేస్తారంటే, ఇక మాకు న్యాయాధిపతులు వద్దు కానీ మాకు రాజు కావాలని ఆలోచన చేశారు. వీరేమి ఆలోచన చేశారని ఆలోచన చేస్తే, మాకు రాజు కావాలని ఒక తీర్మానం తీసుకొని సమూయేలు దగ్గరికి వెళ్ళి అడగడం ప్రారంభించారు. అయ్యా, ఇదిగో మాకు న్యాయాధిపతులు వద్దు, మమ్మల్ని ఏలడానికి ఒక రాజు కావాలని అడిగినప్పుడు ఈ సమూయేలుకి మనోవేదన వచ్చేసింది, చాలా బాధ కలిగింది. ఒక దైవజనుడికి చాలా వేదన కలిగి ఆయన ఏం చేయాలో తెలియక వారు అరుస్తున్న కేకలకి, వారు పెడుతున్న బాధలకి, వాళ్ళు ఏదైతే చేయాలని ఆశపడుతూ ఆయన మీద దాడి చేయడానికి వచ్చారో అదే రీతిగా దైవజనుడి దగ్గరికి వచ్చి మాట్లాడడం ప్రారంభిస్తే, ఇప్పుడు దైవజనుడు ఎవరితో మాట్లాడాలి? ఎవరికి మధ్యవర్తిగా ఉన్నాడు దైవజనుడు? ప్రజలకు దేవునికి మధ్యన ఉన్నాడు కనుక దైవజనుడి దగ్గరికి వార్త వచ్చింది, అయ్యా రాజును
మాకు కావాలి అని చెప్పి అడుగుతున్నారని దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే అక్కడ ఆయన అంటాడు చూడండి, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటినీ ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఎవరిని విసర్జించారంట? దైవ సేవకుడు బోధిస్తున్నప్పుడు దైవ సేవకుడే కదా అని చెప్పి వాక్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అయితే దైవ సేవకుడు చెప్తున్న వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచన చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవుని యొద్ద నుంచి వస్తున్న వాక్యాన్ని విడిచిపెడితే మనం ఎవరిని బాధ పెట్టినట్టు? దైవజనున్నా దేవునియా? దేవునినే బాధ పెట్టినట్లు లెక్క. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక గుంపెకుడు 12 గోత్రాలు కలిసి ఉన్న దినమది. న్యాయాధిపతులు చేస్తున్న దినాల్లో 12 మంది గోత్రాలు కలిసి ఉన్న క్షణాలవి. ఎప్పుడైతే ఆ యెహోవా మాటకు ఎదురు వెళ్తున్నట్టు మనం చూస్తున్నామో, వారు నిన్ను కాదు సమూయేలు, నన్నే ఏం చేశారంట? విసర్జించేస్తారంట. నన్నే విసర్జించారు గనుక వారు చెప్పినట్టు నీవు చెయ్యి. అందుకని ఈ సమూయేలు టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే రాజు కావాలని ఆలోచన చేశారో, రాజు అంటే మరి బలంగా ఉండాలి కదా, మంచి దిట్టముగా ఉండాలి, జనాలు అతన్ని చూసి భయపడాలి. ఎదురుగా రాజు ఉన్నాడంటే ఆ రాజుని ఎదిరించే శక్తి ఇతనిలో ఉండాలి. అతనిలో ఉంటేనే దానికి రాజుగా అంగీకరించగలరు. అందుకనే జనాలందరి మీద ఆయన హైట్ అంట, జనాలందరూ ఆయన భుజాల కాడికి వస్తారంట. సౌలు భుజాల కాడికి వస్తారంట. సౌలు భుజాల కాడికి వస్తే ఆయన హైట్ అంటే అంత పెంచింగ్ ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఫస్ట్ మొదటిగా ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. దేని ద్వారా ఎన్నుకుంటున్నాడు అంటే బలాగాలను చూసి, ఆయన హైట్ను చూసి, ఆయనకున్న ధైర్యాన్ని చూసి ముందుకు వెళ్ళి సొంత మనుషుల ప్రభావితాన్ని బట్టి ఆలోచన చేయండి. అక్కడ ఆలోచన చేస్తే ఎత్తును బట్టి చూపిస్తున్నాడు, జనాలందరూ ఆయన కంటే తక్కువగా ఉన్నట్టు చూపిస్తున్నాడు. ముందు మొదటిగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే బలముతో నిండి ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నాడు. బెన్యామీను గోత్రకు సంబంధించిన వ్యక్తి, ఎన్నుకున్న వ్యక్తి చాలా ధనవంతుడై ఉన్నాడు, బలాగాలను ధరించిన వాడై ఉన్నాడు, యుద్ధ భూమిలో జయించగల వాడై ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు దేవుని మాటను అభిషేకం పొందుకోవడానికి ఎవరిని వెతుక్కుంటూ వస్తున్నాడు? దీర్ఘదర్శిని ఇల్లు వెతుక్కుంటూ వస్తున్నాడు. దీర్ఘదర్శకుడు అంటే ఎవరు? ప్రవక్త. ప్రవక్తని వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆ సౌలు దారి వెంబడి వెతుక్కుంటూ వస్తున్నప్పుడు, కనుక్కుంటూ వస్తున్నప్పుడు ఎవరు ఎదురొచ్చారు అతనికి? ఎవరు ఎదురొస్తారు? స్వయాన సమూయేలే అతనికి ఎదురు వస్తారు. ఎవరి దగ్గర అడుగుతారంటే సమూయేల్ని అడుగుతారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకంగా నడవడం ప్రారంభించారు. దేవుని విసర్జించారంటే, దేవుని మాటకు లోబడలేదంటే, ఆ ప్రవక్త మాటను తిరస్కరించారంటే, ఈరోజు ఆలోచన చేయండి, ఎన్ని జీవితాలు అన్యాయమైన జీవితాల్లో నడుస్తున్నాయి. ఈరోజు ఎన్ని జీవితాలు అపవిత్రమైన జీవితాల్లో నడుస్తున్నాయి. దైవజనుడు చెప్పిన మాటను విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా నడుస్తున్నాయి. ఆలోచన చేయండి. దైవజనుడు చెప్తున్నాడంటే వాక్యం ఎందుకు చెప్తున్నాడు? మనము దేవుని రాజ్యానికి చేరాలని చెప్తున్నాడు. దేవుని రాజ్యానికి చేరాలని దైవజనుడికి ఎందుకు దేవుడు భారం పెట్టాడంటే, ఆయన పరలోకం నుంచి నిన్ను నన్ను కూడా ఏ ఉద్దేశంలో బ్రతుకుతున్నామో ఆ మాటలు నీకు నాకు తెలియపరచడానికి దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు మనం గ్రహించాలి, దేవుని మాటను తిరస్కరిస్తున్నామని కాదు, కానీ దేవుని మాటకు లోబడి ఉన్నామో లేదో ఆలోచన చేయాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకముగా జీవించి నడుస్తున్నారు. దేవునికి వ్యతిరేకముగా నడుస్తూ వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తున్నారు. ఎందుకంటే అక్కడున్న నాయకులు కూడా సరిగ్గా లేరు. సమూయేలు కుమారులు సరైన రీతిలో లేరు. ఏలి కుమారులను భరించారు. సర్లే సమూయేలు కుమారులు వచ్చారు కదా, మంచిగా ఉంటుందని ఆలోచన చేశారు. అక్కడున్న న్యాయాధిపతులు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే వచ్చిపోయి స్త్రీల మీద చేతులు వేసి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు.
ఈరోజు మన యొక్క జీవితాల్లో ఆలోచన చేయాలి. సరైన సేవకులు లేక, సరైన భక్తి లేక, సరైన విశ్వాసులు నిలబడలేకపోతున్నారు. ఎందుకురా అని ఆలోచన చేస్తే సరైన రీతిలో ఈరోజు బోధ ఉండట్లా. ఏ రీతిగా అయితే దేవుడు ఎన్నుకోవాలి, ఎన్నుకున్న వారు ఏ విధముగా ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, ఏ పరిస్థితిలో నడవాలి అని చెప్పి దేవుడు స్వయానా వివరిస్తుంటే ఈరోజు ఆ క్రమంలో దేవుడి యొక్క మాటలు తిరిగిగా ఎవరు నడవట్లా. మరి నీవే నడవకపోతే విశ్వాసులు ఎలా బలపడగలుగుతారు? ఆ న్యాయాధిపతులు సరిగా లేని వల్లనే దేవుణ్ణి విసర్జించగలిగారు. వారు దేవుణ్ణి విసర్జించారు. ఎందుకు విసర్జించారు? ఈరోజు ఆ ఇద్దరు న్యాయాధిపతులు సరైన రీతిలో వారు లేరు. ఈరోజు సేవ చేసే ప్రతి ఒక్కరు, లేకపోతే విశ్వాసులను బలపరిచే ప్రతి ఒక్కరు వాళ్ళే సరైన రీతిలో లేకపోతే విశ్వాసులు ఏ రీతిగా బలపడతారు? వారే సరైన మార్గాల్లో లేకపోతే విశ్వాసులు ఎలా దేవుని నమ్ముతారు? మరి దేవుని విసర్జించడానికి గల కారణం ఆ సేవకులే. ఈరోజు సమూయేలు ఎంత బాధపడడానికి గల కారణం సమూయేలు కుమారులు సరిగా లేకపోవడమే. మాకు గొప్ప రాజు కావాలి అని అడుగుతున్నారంటే నిజముగా ఆ న్యాయాధిపతులు సరిగా ఉంటే ఆ న్యాయాధిపతుల కాలం ఇంకా వర్ధిల్లుతూ ఉండేను. కానీ వారు సరైన రీతిలో లేరు. ఈరోజు సేవకులు కూడా విశ్వాసులను బలపరచడంలో ఏం మాత్రమో సందేహించకుండా వారి ఇష్టానుసారంగా నడుస్తున్నారు. వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారి ఇష్టానుసారంగా నడుస్తున్నారు. వారి ఇష్టానుసారంగా క్రియలు చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకని యాకోబు అంటున్నాడు, ఏమనంటున్నాడు? నా సహోదరులారా, బోధకులమైన మనము మరిన కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి. చెప్తుంది వాక్యం. ఏం చెప్తుంది? మీరు కఠినమైన తీర్పును అందబోతున్నారు. కొంతమంది సేవకులు కాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి. దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడే లేదా? ఈరోజు శుభ్రంగా 4 మాటలు ప్రకటిస్తే కడుపు తీరిపోతుందని చెప్పి ఈరోజు చాలా మంది ఏదో 4 ముక్కలు యూట్యూబ్లో చూసి నేర్చుకుని మాట్లాడేస్తున్నారు. దైవ ఆత్మ కలిగి ఎప్పుడైతే మనం ప్రదర్శింపబడి దేవుని మాటలు మాట్లాడతామో అప్పుడే హృదయాలు కదిలించబడతాయి తప్ప మన ఇష్టానుసారంగా చూసి వచ్చినది చెప్తే ఏం మాత్రము కూడా దైవానుసరమైన జీవితాన్ని, దైవ చిత్తాన్ని మనము ఏ మాత్రము ప్రజల్లోనికి పంపించలేము. ఎందుకంటే చూసి నేర్చుకున్న దానికి, పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకున్న దానికి డిఫరెన్స్ చాలా కనబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా నీవు మాట్లాడితే ఆ హృదయంలో ఉన్న క్రియారూపాన్ని బయటికి తీసుకురావడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అయితే నీవు ఈ లోక సంబంధమైన వ్యత్యాసాలు కలిగి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ దైవ ఉపదేశాన్ని మాట్లాడాలంటే దానికి శిక్ష నీకు నువ్వుగా తెచ్చుకుంటావని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలీయులు అంత బలాగారంగా వచ్చే సమూయేలు మాకు రాజు కావాలని అడగడానికి గల కారణం సరైన న్యాయాధిపతులు ఆ సమయంలో వారికి లేరు. సరే అని దేవుడు సమూయేలు ద్వారా తైలపు బుడ్డి తీసుకుని ఆ 10వ వచనంలో చూస్తే అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని 10వ అధ్యాయం సౌలు తల మీద పోసి అతని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీదుగా అధిపతినిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. ఈ దినమును నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో సెల్సాహులో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడెదరు. వారు నీవు చింతింపక నా కుమారి కనుగొంటకై నేనేమి చేతునని నీ కొరకు విచారణ పడుచున్నారని చెప్పుడు. చూడండి, ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఏం చెప్తుంది అని ఆలోచన చేస్తే తల మీదంట తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యమును మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. దేని మీద నియమించాడంట? తన స్వాస్థ్యం మీద అధిపతినిగా నియమించాడు. ఈరోజు దేవుడు మనల్ని అభిషేకించాలి, పరలోక మహిమ చేత మనల్ని ప్రతిష్ఠించాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం బలము పొందుకొని ఆయన స్వాస్థ్యానికి వారసులుగా మనం ఉండాలంటే
ఆయన తప్పకుండా మనల్ని దీవించాలంటే ఇప్పుడు మనకి అధికారం ఇచ్చిన ఆయన పక్షమున మనము న్యాయం చేస్తూ బ్రతకాలి. న్యాయం ఏంటి అని ఆలోచన చేస్తే తన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని తగ్గింపు కలిగి నడవాలి, ప్రతి ఒక్కరి విషయంలో మనము శాంతి కలిగి నడవాలి. మనము ఎవరిని పోలి జీవించాలని ఆలోచన చేస్తే క్రీస్తుకు సాదృశ్యంగా మనము జీవించాలి. ఇప్పుడు ఈ స్వాస్థ్యం ఎలా ఇచ్చాడంటే, ఇదిగో అభిషేకించండి, తన స్వాస్థ్యం మీద అధిపతినిగా నియమిస్తే సౌలు కూడా మార్గము తప్పినట్టు వాక్యం చెప్తుంది. సౌలు కూడా మార్గము తప్పినట్టు వాక్యం చెప్తుంది. ఏమిచ్చాడు సౌలుకి అని ఆలోచన చేస్తే స్వాస్థ్యమును అప్పగించాడంట. ఈ సౌలు కూడా తన స్వాస్థ్యములో ఏం చేయాలనుకున్నాడంటే తన ఇష్టానుసరమైన రాజ్యాన్ని కట్టాలని చూస్తాడు. తన ఇష్టానుసరముగా తన యొక్క రాజ్యాన్ని కట్టాలని చూస్తాడు. తనకి నచ్చిన విధముగా చేయాలని చూస్తాడు. ఈరోజు దైవ సేవకులు గాని విశ్వాసులు గాని చేస్తున్నది ఏంటో తెలుసా? తన ఇష్టానుసారంగా సేవకుల్ని కట్టుకుంటున్నారు. ఒక నచ్చిన విధముగా సేవకుల్ని కడుతున్నారు. వారికి నచ్చిన రీతిగా సేవా జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు అని ఆలోచన చేస్తే సౌలు మీద ఉన్న దురాత్మ ఈరోజు సేవకుల్లో ప్రవేశించేస్తుంది. సౌలు మీద ఉన్న దురాత్మ ఏం పని చేస్తుందంటే సాతానుడు సేవకుల మీదకి బలముగా దిగి వచ్చేస్తున్నాడు. ఈరోజు మనం చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిగా బిడ్డలను బ్రతకాలి. ప్రత్యేకింపబడిన వారిగా మనము జీవించాలి. ఇదిగో స్వాస్థ్యమును సౌలు మీద నియమించేసాడంటే మనము ఏ రీతిగా జీవిస్తున్నాం మీరు ఈరోజు ఆలోచన చేయండి. ఈ బైబిల్ గ్రంథాల్లో ప్రతి మాట స్వాస్థ్యంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఓ సేవకుడా ఇలా బ్రతుకని, ఓ సేవకుడా ఇలా కాపాడు అని, ఓ సేవకుడా విశ్వాసుల్ని ఇలా నడిపించని, ఓ సేవకుడా నమ్మకస్తులుగా ఇలా నడిపించని మనమల్ని మాదిరికరంగా మధ్యవర్తిగా పెడితే ఈరోజు జీవితాలు ఎలా జీవిస్తుంది? ఈరోజు సేవకు అవమానం వస్తుందంటే సేవ పరిచర్య చేస్తున్న వారు సరైన రీతిలో నడవక, సేవ పరిచర్య చేస్తున్న వారు సరైన మార్గంలో లేక, సేవ పరిచర్య చేస్తున్న వారు సరైన రీతిలో దేవుని యొక్క క్రమాన్ని నడిపించలేక ఈరోజు ఈ యొక్క అనేకమైన సంఘాలు పాడైపోతున్నాయి. ఇక్కడ అందుకనే అంటున్నాడు, స్వాస్థ్యం అంతటిని ఇస్తేనంట ఆ సౌలు ముందుకి వెళ్ళే కొలది తన యొక్క సొంత స్వభావానికి లోబడిపోయాడంట. మొదట్లో సేవ చాలా పరిపూర్ణంగా కనబడుతుంది. సేవ ఇలా చేయాలి, అలా చేయాలి, దేవుని కొరకు అది చేయాలి, ఇది చేయాలని కనబడుతూ ఉంటుంది. చివరికి వెళ్ళే కొలది అంట అది ఏమైపోతుందంటే నాకు నచ్చినట్టుగా మార్చుకుంటే ఏమైంది, దేవుడేమి చూడట్లేదు కదా అన్నట్టు రీతిగా మారిపోతారు. శరీరానికి అలవాటు అయిపోయింది కదా వాక్యం అని మారిపోతారు. కానీ ప్రతి దినము ప్రత్యేకతను వాక్యంలో నుంచి మనం వెతకాలి. ప్రతి దినము ప్రత్యేకతను మనం వాక్యంలో నుంచి వెతికినప్పుడే పరిశుద్ధాత్మ సహాయం మనకి క్రొత్త ధనాన్ని తీసుకొస్తుంది. క్రొత్త మనసు వచ్చిందా లేదా సౌలుకి? ఎప్పుడైతే ప్రవచించడం మొదలు పెట్టాడో ఆ యొక్క దేవుని ఆత్మ ఆయన మీదకి బలముగా దిగి వచ్చిన వెంటనే ఆయనకి ఏమొచ్చిందంట? క్రొత్త మనస్సు వచ్చిందంట. క్రొత్త మనస్సు వస్తే ఎంతకాలమో కాపాడుకోలేకపోయాడు, దాన్ని ఎంతకాలమో నిలబెట్టుకోలేకపోయాడు, ఎంతకాలమో తన యొక్క జీవితాన్ని నిర్మించుకోలేకపోయాడు. ఎందుకయ్యా అంటే సొంత ప్రలోభాలకు కూడా అవకాశం ఇవ్వడం ప్రారంభించాడు. సొంత ఇష్టాలకు కూడా అవకాశం ఇవ్వడం ప్రారంభించాడు. సొంత అనుభవానికి ప్రారంభించబడింది. మొత్తం ఏం చెయ్యాలో, ఏది సంపాదించుకోవాలో, ఏది తెచ్చుకోవాలో ఏం కలిగి జీవించాడంటే అన్ని కనులకు నచ్చినవన్నీ తెచ్చేసుకోవడం ప్రారంభించాడు. ఈరోజు మనము కూడా అదే చేస్తున్నాం. మన కళ్ళకు నచ్చిందంతా చేయగలుగుతున్నాం, కానీ హృదయంలో ఉన్న దేవునికి ఏది ఇష్టమో చేయలేకపోతున్నాం. మన కళ్ళకు నచ్చినదంతా చేయగలుగుతున్నాం, కానీ దేవునికి ఇష్టమైంది ఏంటి హృదయపూర్వకంగా అంగీకరించలేకపోతున్నాం. ఆయన హృదయపూర్వకంగా అంగీకరించిన వారు గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. ఆయన హృదయపూర్వకంగా మోసిన వారు గొప్ప ధన్యతను పొందుకున్నారు. ఆయన హృదయపూర్వకంగా ఆయన సిలువ చాటును మరుగైపోయి ఎంతగానో ఆయన సిలువను ఎత్తుకుని మోసిన వారికి ఆయన గొప్ప ధన్యతనిచ్చాడు. ఈరోజు నీకు నాకు ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? నువ్వు సరిగ్గా మోయడం లేదు. మోయడంలో విఫలమైపోతున్నావు, మోయడంలో వెనకబడిపోతున్నావు, మోయడంలో నీవు ప్రథమ ఫలమును ఆశించలేక నీ శరీరానికి సంబంధించిన వాటి మీద దృష్టి పెడుతున్నావు.
అందుకని ఆ కాడి ఏదో నీకు సులువుగా కనబడుతుంది, సులువుగా ఉంటుంది. దేవుని కాడి చాలా భారంతో కూడింది. ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో, ఎన్ని కష్టాల్లో నలిగిపోతున్నాయో, ఎన్ని నష్టాల్లో నలిగిపోతున్నాయో, వారి జీవితాలను వెతికి రక్షించడానికి వాళ్ళకి ఆయనకి మధ్యవర్తిగా సేవకులను దేవుడు నిర్మిస్తే, ఈరోజు సేవకులు ఏ రీతి కలిగి జీవిస్తున్నారంటే తన సొంత ఇష్టానుసరమైన కార్యాలను నెరవేర్చుకోవడం. ఈరోజు ఆలోచన చేయండి. యేసేపుకి రంగురంగుల వస్త్రం కుట్టించాడని కదా తన అన్నదమ్ములు స్వార్థపూరితమైన ఆలోచన చేశారు. ఆ దినాల్లో లేవా రంగురంగుల వస్త్రాలు? ఆ తగిన కాలానికి రంగురంగుల వస్త్రాలు ఉన్నాయా లేదా? ఈరోజు చాలా మంది దారుణమైన పరిస్థితి. ఇంచుమించి 20,000 పెట్టుకుంటున్నారంట షూట్లు. నేను అనుకుంటాను అదే 20,000 ఉంటే ఎంతమంది ఆకలి తీర్చొచ్చు, ఎంతమంది ఇల్లు లేనివారు, ఎంతమంది ఆహారం లేనివారు నశించిపోతున్నారు. ఈ ఎండ తీవ్రతకి ఎంతమంది బలి అయిపోతున్నారు రోడ్డు మీద. ఈ ఎండ తీవ్రతకి ఎంత దారుణంగా చూడండి. రోజుకి ఇంచుమించు 4-5 మరణాలు చూస్తున్నాం ఈ ఎండ తీవ్రత. ఎందుకని? బాధ్యత గల పౌరులే దేవునికి నరులకి, దేవునికి ఈ యొక్క మనుషులకి మధ్యవర్తిగా ఉన్న సేవకులే సరిగ్గా లేరు ఈ దినాల్లో. దేవుడు చెప్పాడు అంత్య దినాల్లో జరిగేది ఇదే, జాగ్రత్త పడమని చెప్పిన రీతిగానే జరుగుతుంది. అందుకనే సేవా పరిచర్య, భక్తిని ఎన్నుకోవడంలో జాగ్రత్త పడండి. సేవా పరిచర్యని ఎన్నుకోవడంలో ఒక విధానాన్ని మీరు చూడండి, ఒక క్రమాన్ని మీరు చూడండి, ఒక పద్ధతిని చూడండి. ఇప్పుడు స్వయాన దేవుడు తైలపు బుడ్డుతో నా స్వాస్థ్యమును నీకు ఇచ్చేసానని సౌలుకు చెప్తుంటే ఆయన స్వాస్థ్యాన్ని మోయడం మానేసి కొంత మధ్యలో త్రోవలకు వెళ్ళిన తర్వాత తన సొంత ప్రలోభాలకు లోబడిపోయాడు. ఈరోజు మనం ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు, ఆ పరిస్థితుల్లో మనం బ్రతకూడదు. ఆ పరిస్థితులు మనకి సంబంధించినవి కాదు. మనము ఎవరి స్వాస్థ్యాన్ని మోస్తున్నామంటే పరలోకమందున్న దేవుని స్వాస్థ్యాన్ని మన భుజముల మీద పెట్టాడు కనుక ఆ భుజముల మీద పెట్టింది మనం ఏం చేస్తున్నాం? మొయ్యాలి. కష్టమా, నష్టమా, ఇబ్బందా, ఏదైనా సరే ఆయన కొరకు నేను మోస్తున్నాననే తీర్మానం మనలో ఉంటే తప్పకుండా నీ చేతిలో తన స్వాస్థ్యాన్ని దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన బ్రతుకుల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన స్వాస్థ్యాన్ని తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద దేవుడు స్వాస్థ్యాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మోయడానికి మనం సిద్ధంగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని అధిక ఆశీర్వాదములతో నింపుతాడు. కానీ మనం నమ్మం దేవుని విషయాల్ని పరీక్షించలేం. పరిశుద్ధాత్ముడు ప్రతి సెకండ్ గద్దిస్తూ ఉంటాడు. అయ్యో ఆత్మలు ఎన్ని నశించిపోతున్నాయి, సువార్త అందట్లేదే అని చెప్పి ఎంతో భారాన్ని మనలో కుమ్మిలి ఏడ్చేలాగా చేస్తాడు. మన స్పేస్లో ఉండవలసింది ఏంటో తెలుసా? మన మైండ్ అంతా దేవుని ఆత్మతో నిండిపోవాలి, మన హృదయం అంతా దేవుని ఆత్మతో నిండిపోవాలి, మనం నడుస్తున్న నడవడిక దేవుని శక్తి చేత నింపబడాలి. ఇలా నింపబడినప్పుడు దేవుని ఆత్మ తన స్వాస్థ్యాన్ని మన మీదకి తీసుకొస్తుంది. ఈరోజు అటువంటి స్వాస్థ్యములు మనం జీవించలేకపోతే ఏం మాత్రము ఆ యొక్క చూడని 15వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి సౌలుకి ఏ రీతిగా ఘోరమైన పరిస్థితి వస్తుందో 15:10 అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. ఎవరికి పశ్చాత్తాపం కలుగుతుంది? దేవుడికి పశ్చాత్తాపం కలుగుతుంది. సౌలుని ఎవరు చూపించారు? దేవుడే చూపించారు. దేవుడు చూపిస్తే సౌలు కంట కొన్ని దినాలు ముందుకెళ్ళిన తర్వాత లోకాభిప్రాయాలకు అలవాటు అయిపోయాడంట. ఏముందులే చూద్దాంలే, పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడులే అని చెప్పి దేవుని వాక్యాన్ని యొక్క దేవుని మాటలకు వ్యతిరేకంగా మారిపోయాడు. ఈరోజు సంఘాల్లో ఏం జరుగుతుందో తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తే క్షమిస్తాడు. మనం ఏమంటున్నాం?
మాటలు మాత్రమే అంటున్నాం. ఏమంటున్నాం? దూషణ మాటలే అంటున్నాం. ఈ మాత్రం దానికి దేవుడు క్షమించడా, నన్ను క్షమిస్తాడని గర్వం అని ఆలోచనతో మనం బ్రతికేస్తున్నాం. దేవుని వాక్యం ముందుకు వెళ్తే సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు. దేవుని వాక్యం మనకి చెప్పుతున్న విధానాన్ని బట్టి ఆలోచన చేస్తే మనము చెయ్యవలసింది ఏంటి అంటే, దేవుడు ఎన్నోసార్లు నాకు హెచ్చరికలు ఇచ్చాడు, నిజమే నేను పవిత్రత కలిగి నడవాలి అనే తలంపు మన జీవితాల్లోకి వస్తే, ఆ తలంపుతో మనల్ని ప్రతిదినము కాపాడుకుంటూ ఉంటే, మనము ప్రతిదినము రూపుదిద్దుకుంటూ వెళ్తే, ఆ జీవిత ప్రణాళిక మనల్ని ఏం చేస్తుందంటే గొప్ప దేవుని స్వాస్థ్యంలోనికి నడిపిస్తుంది. అమ్మ చూడు, నీళ్ళు పట్టించు, మనకి స్వాస్థ్యంలోనికి తీసుకువెళ్తూ ఉంటుంది, దేవుని యొక్క అనుభవాల్లోనికి తీసుకువెళ్తూ ఉంటుంది. కానీ ఈ సౌలు విషయంలో దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకని? సౌలును నేనే ఎన్నుకున్నాను, ఇదిగో ఈ సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గాయ కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేనే పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు పశ్చాత్తాపడితే ఆయన కోపం ఎలా ఉంటుంది అసలు ఆలోచించేయండి. దేవుడికే పశ్చాత్తాపం వచ్చిందంటే సౌలు ఎంత ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్నాడు ఆలోచించి. దేవునికే పశ్చాత్తాపము కలిగేంతలా స్వాస్థ్యాన్ని ఆ సౌలుకు అప్పగించాడంటే, నమ్మకము కలిగి, అంత విశ్వాసం కలిగి ఈయన చేస్తాడని దేవుడు అప్పగిస్తే, ఆ సౌలు చేస్తున్న పని ఏంటంట? దేవునికే పశ్చాత్తాపం కలిగిస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవునికి పశ్చాత్తాపం కలిగించే క్రియలుంటే ఈ రోజుతోనే విడిచిపెట్టేయాలి. దేవునికి పశ్చాత్తాపము కలిగే దినాలు మనలో ఉంటే తప్పకుండా వాటి నుంచి మనం దూరం అయిపోవాలి. ఈ సౌలును చూసంట దేవుడు పశ్చాత్తాపమును అందుతున్నాడు. ఎందుకు దేవుడు పశ్చాత్తాపమును అందాలి? ఎందుకు పశ్చాత్తాపం దేవుడు పడాలి? ఈరోజు నీవు నేను కూడా ఆ దృష్టిలో ఉంటున్నామేమో ఆలోచించే, ఆ యొక్క హీన స్థితిలో బ్రతుకుతున్నామేమో ఆలోచన చేయండి. దేవుణ్ణి బాధ పెట్టే స్థితిలో మనం బ్రతుకుతున్నామేమో ఆలోచన చేయండి. దేవుణ్ణి కష్టపెడుతున్నామేమో ఆలోచన చేయండి. దేవుడు నీకు నాకు ఒక బాధ్యతని ఇస్తే ఆ బాధ్యతను నెరవేర్చుకోలేకుండా ఉన్నామేమో ఆలోచన చేయండి. ఈరోజు మనం చెయ్యాలి, ఏం చేయాలి? దేవుని కొరకు బ్రతకాలి. తన స్వాస్థ్యాన్ని నేను మొయ్యాలి. సౌలుకి అప్పగించినప్పుడు సౌలు ఎందుకు తిరస్కరించబడ్డాడంటే, తనకు దేవునికి పశ్చాత్తాపము కలిగే రీతిగా ఆలోచన కలిగి ఆయన మాటలన్నిటినీ విడిచిపెట్టేశాడు. ఆయన చెప్పిన విధానాన్నంతటినీ విడిచిపెట్టేశాడు. తన ఇష్టానుసారంగా నడుస్తూ క్రోబిన వాటిపైన, బలిసిన వాటిపైన, మనుషులపైన దృష్టి పెట్టాడు. అందుకనే ఈ యొక్క స్థితి ఏర్పడిపోయింది. ఆ కిందకి వెళ్తే చూస్తే అప్పుడు సమూయేలంట కోపవేశుడై రాత్రంతా యెహోవాకు ఎందుకు మొరపెట్టాడు తెలుసా? తను చేసిన తప్పును క్షమించమని మొరపెడుతున్నాడు. ఎవరి గురించి? సౌలు పక్షమున, అయ్యా నీవు పశ్చాత్తాపడ్డావయ్యా, ఆ కుమారుడు చేసిన తప్పే, క్షమించని రాత్రంతయు సమూయేలు విషయంలో పశ్చాత్తాపంతో, యొక్క సౌలు విషయంలో పశ్చాత్తాపంతో మొరపెడుతున్నాడు. ఈరోజు ఒక పాపి మన ఎదురుగా ఉంటే ఎంత మనం భారం కలిగి ప్రార్థన చేయగలుగుతున్నాం? ఒక వ్యక్తి తప్పు చేయగలుగుతున్నాడని మన ఎదురుగా ఉంటే ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. ఆ వ్యక్తి కొరకు మనం ఎంతగా ప్రయాసపడగలుగుతున్నామో ఆలోచన చేయండి. ఈ సౌలు విషయంలో సమూయేలు ఒక భారం కలిగి ఉన్నాడు. ప్రభువా, నీకు పశ్చాత్తాపం కలిగించిన వ్యక్తి విషయమై నేను రాత్రంతా ప్రార్థన చేస్తున్నాను, దయించి అతన్ని క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు పశ్చాత్తాపడుతున్నానయ్యా అని చెప్పి సమూయేలుకు చెప్పాడు. ఈరోజు దేవుడు చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ప్రజలు నానా విధమైన వ్యర్థమైన వాటి చుట్టూ తిరుగుతూ, సేవకులే సరైన రీతిలో లేక, మధ్యవర్తులే సరైన రీతిలో లేక ఈ దినాల్లో దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఈ సౌలు ఏ రీతిగా అయితే ఉన్నాడు, ఈరోజు సమాజంలో కూడా సేవకులు అదే క్రమంలో నడుస్తున్నారు. అందుకనే దేవుడిచ్చు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. శరీరంలో రోగాలను తెచ్చుకుంటున్నారు, శరీరంలో బలహీనతలు తెచ్చుకుంటున్నారు. గొప్ప గొప్ప వ్యక్తులే మరణానికి బానిసలుగా మారిపోతున్నారు. ఎందుకు అని అంటే
వారిని వారు కాపాడుకోలేకపోతున్నారు. తన స్వాస్థ్యాన్ని అనేక మంది ఆత్మలనిచ్చి ఈ పంట నీవు అభివృద్ధి చేయని దేవుడు అప్పగించిన తర్వాత, ఆ పంట అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టానుసారంగా దేవుడిని విడిచిపెట్టి బ్రతికేస్తున్నారు. ఆ పంట విస్తారణగా జనాలతో నిండిపోయిన తర్వాత ఇక దేవునితో పని లేదు, మనుషుల నుంచి వస్తున్న ధనాపేక్షతో ఆ బిడ్డలు బ్రతికేస్తున్నారు. ఈరోజు ఎంతమంది ఈ స్థితిలో నలిగిపోతున్నారు? ఎంతమందిని చూడగలుగుతున్నామా? ఎంతమంది దేవునికి వ్యతిరేకంగా జీవించగలుగుతున్నారు? కష్టముతో వాళ్ళు కానుకలు వేస్తున్నారు, భారముతో దశమ భాగాలు ఇస్తున్నారు. వాళ్ళకి లేకపోయినా దేవునికి ఇస్తే సంతోషం అని దేవునికి ఇస్తున్నారు. మరి ఈరోజు కొన్ని కోట్లు కలిగిన ఆలోచనలతో ఖర్చు చేస్తున్నవి ఎంతవరకు కరెక్ట్? సహోదరి సహోదరుడా, నీవు సేవకుడు అని చెప్పి నీకు ఒక బాధ్యతను అప్పగించి వెళ్ళినందుకు దేవుడికే పశ్చాత్తాపం కలిగించాడు సౌలు. ఈ రోజు సేవకులు కూడా ఒక బాధ్యతను దేవుడు అప్పగించి అనేకమైన కానుకల ద్వారా లేకపోతే దశమ భోగాల ద్వారా అనేకమైనవి నీకు చూపించుకుంటూ అనేక మంది ఆత్మలు నీకు అప్పగించుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ రోజు నీ సంఘములు దేవుని ఆత్మ పని చేయట్లేదు. ఎందుకని? సంఘాలు మారిపోతాయి. ఆత్మ దేవుడు చెప్తున్నాడు అంత్య దినాల్లో ఇదే జరుగుతుందని. ఈరోజు గ్రహించలేని సువార్త మనం వింటే, గ్రహించలేని సువార్త మనం ఆలకిస్తే ఏ మాత్రము నీ ఆత్మ రక్షించబడదు. దేవుడు స్వయాన సెలవిస్తున్నాడు, నేను సౌలును చూసి పశ్చాత్తాపడుతున్నా. ఈరోజు నిన్ను నన్ను చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ సౌలు దేవునికి పశ్చాత్తాపం కలిగజేశాడు. ఈరోజు నీవు నేను కూడా దేవునికి పశ్చాత్తాపాన్ని కలుగ చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తన యొక్క ఉద్దేశంలో చూడండి, అక్కడ 15వ వచనంలో చూస్తే, అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యెహోవా బలులను నర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని నిర్మూలము చేసేది మనగా సమూయేలు నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల శిరస్సు వైతివి, యెహోవా రాజుగా అభిషేకించును, మరియు నిన్ను సాగనంపి పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయి, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేదివనైనా. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గము పోయి అమాలేకుల రాజైన అగాగును తీసుకుని వచ్చింది, కానీ అమాలేకులు నిర్మూలన చేస్తుని. ఇప్పుడు కోల్పోయిన తర్వాత బ్రతిమాలుకుంటున్నాడు. దేవుడంట అల్పుడై ఉన్నప్పుడు రాజుగా అభిషేకించడట. అల్పుడై ఉన్నప్పుడు ఆ గోత్రములన్నిటికీ, ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించును. ఎప్పుడంట? అల్పుడుగా బ్రతుకుతున్నప్పుడు, నిన్ను నువ్వు తగ్గించుకొని బ్రతుకుతున్నప్పుడు, నిన్ను నువ్వు ఎందుకు పనికి రాని వాడిని అని చెప్పి నన్ను బ్రతికించావు ప్రభువా అని నీకు నువ్వు తగ్గింపు కలిగి ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే దైవ చిత్తానికి నీ తల వంచినప్పుడు, నీవు అల్పుడుగా ఉన్నప్పుడు సౌలా నిన్ను ఎన్నుకున్నాను. ఇప్పుడు నీవు నాకు వ్యతిరేకముగా చేస్తూ కార్యాలు ఎంతగానో బలహీనముగా నన్ను పశ్చాత్తాపానికి గురి చేసినాయి. అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అమాలేకీయుల్లో ఉన్న బలిసిన వారిని తెచ్చుకొని నిలబెట్టుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట, అమాలేకీయులందరినీ పూర్తిగా తుడిచే, ఏ మాత్రం భూమి మీద ఉండకూడదని చెప్పి ఇప్పుడు దేవుని మాటకు తిరస్కరించి, ఎందుకంటే అమాలేకీయులు చంపడానికి దేవుడు ఎందుకు చంపాలి అని ఆలోచన చేస్తే వారు బొత్తిగా చెడిపోయి దేవునిని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుడు అంటే తెలీదు వాళ్ళకి,
ఆ పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. తెలిసినా దేవుడు లేడని బ్రతుకుతున్నారు. అందుకనే అమాలేకులందరినీ ఏం చేశాడంటే తుడిచేయమంటే వారిలో కొంతమందిని సౌలు ఏం చేశాడు? ఉండనిచ్చాడు. బలిసిన గొర్రెలను, బలిసిన ఆవులను, బలిసిన ఎడ్లను, నచ్చిన వాటికి, కన్నులకు నచ్చిన వాటిని అన్నిటిని తెచ్చుకున్నాడు. ఎప్పుడో దేవుడు ఈ సౌలును అధికముగా ఆశీర్వదించాడు. అల్పుడుగా ఉన్నప్పుడు, తన్ను తాను తగ్గించుకుని ఉన్నప్పుడు, తన్ను తాను రిక్తులుగా చేసుకొని నేను దిగంబరుడనై ఉన్నప్పుడు నన్ను చూసావు తండ్రి, ఇదిగో నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా అని చెప్పి మొదటిలో ఉన్న స్థితిని చివరి వరకు ఏం చేశాడు? కాపాడుకోలేకపోయాడు. అందుకని సౌలా, నీకు ఇచ్చిన అధికారం దేవుడు తీసేసుకుంటున్నాడు. చెప్పిన వెంటనే అంటున్నాడు, నేనేం చేశానయ్యా? తప్పు చేశానా? నన్ను క్షమించమంటున్నాడు. దేవుడు పశ్చాత్తాపడిపోయిన తర్వాత నీకు క్షమాపణ లేదు. నీకు దేవుడు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాడు, నీవు క్షమాపణ పొందలేకపోయావు. దేవుడు ఇచ్చిన మాటకు లోబడలేకపోయావు. నీకు అప్పగించిన రాజుగా నియమించిన క్షణామించి నేను వేయవలసిన ధూపాన్ని నువ్వు వేసేసావు. నేను చేయవలసిన కార్యాలు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయావు. అయినా దేవుడు నిన్ను క్షమిస్తూ వచ్చాడు. ఇష్టము లేని అమాలేకుల్ని జయించి వచ్చేయమని చెప్తే ఈ రోజు దేవునికి ఇష్టము లేని క్రమములో నీవు జీవిస్తున్నావు అని చెప్పి ఏం చేశాడంటే, ఇక నీవు రాజు పదవికి రాజీనామా చేసి దేవుడు తీసేసుకున్నాడు. ఈరోజు నేను అంటున్నాను, దేవుడు నీకు ఒక అధికారమునిచ్చి, దేవుడు నీకు ఒక బలమైన సాధనముగా మారమని కొన్ని పరిస్థితులను బట్టి నీ జీవితానికి కొన్ని మార్గాలను అలవార్చుతూ ముందుకు తీసుకువెళ్తుంటే నీ బ్రతుకు మారకుండా అల్పమైన జీవితంలో నీకు కావలసినవన్నిటి కోసం దేవుని దగ్గరికి వచ్చి ఇప్పుడు దేవునికి ఇష్టమైన వారు ఎలా బ్రతకాలో తెలిసిన తర్వాత కూడా దేవుడు నీకు అనేకమైన గొర్రెలను ఇచ్చిన తర్వాత, అనేకమైన సంఘాలను అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పుడు నీ ఇష్టానుసారంగా వెళ్తే నీ నుంచి కూడా దేవుడు దాన్ని తీసేస్తాడు. నీ ఇష్టానుసారంగా ఆత్మకు లోబడక, దేవుని మాటకు లోబడక, దేవుని శక్తికి లోబడక, దేవుని ఇష్టానికి లోబడక నీ ఇష్టానుసారంగా జీవిస్తే దాన్ని తీసేసి నీకంటే ఇంకొకరిని ఎన్నుకోవడంలో దేవుడు ముందుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవుని శాస్త్రాన్ని మొయ్యాలా, విడిచిపెట్టేలా? దేవుడు మొదటిలో సౌలుకి ఏమిచ్చాడు? తన స్వాస్థ్యాన్ని ఆశీర్వాదంగా ఇచ్చేశాడు. ఇప్పుడు దేవుని శాస్త్రానికి మనం ఏం చేయాలి? మొయ్యాలా, విడిచిపెట్టేయాలా? మొయ్యాలి. మొయ్యాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని మాటకు అంగీకారమై బ్రతకాలి, దేవుని మాటకు లోబడి బ్రతకాలి. మన శరీరాన్ని వంచి మరి, మన దేహాన్ని వంచి మరి దేవుని కొరకు అల్పులుగా మనం బ్రతకాలి. దేవునికి నచ్చిన రీతిగా అల్పుడుగా మనం జీవించాలి. ఎప్పుడైతే జీవిస్తామో తన స్వాస్థ్యాన్ని మన భుజముల మీదకి దేవుడు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని యాకోబులో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతుందో తెలుసా? ఆ మొదటి వచనంలో మాట్లాడుతున్నాడు, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా, కనీసం కొంతమంది సేవకులు ఈ వాక్యం కూడా చూస్తుంటారు. నాకు తెలిసినమాట సేవ చేస్తున్న వారు ఈ వాక్యాన్ని చాలా మంది చూస్తుండరు, ఈ వాక్యాన్ని గమనించుండరు. ఈ మాట దేవుడు చెప్పాడేమో ఎవరి ద్వారా ఆయన అని చెప్పినా కానీ గ్రహించలేని పరిస్థితుల్లో ఈరోజు సేవా బృందం ఉంది. ఎందుకని? ప్రార్థన చేస్తే 200 వస్తాయి. ఈరోజు 500 పెట్టడం ఎక్కువగా అయిపోయింది. ప్రార్థన చేస్తే 500 వచ్చేస్తాయి. ఈ వారం అంతట్లో మన ఖర్చు వెళ్ళిపోతుంది. ఈ బ్రతుకు సేవ నిమిత్తం ఉంది కనుక దేవుడి మాట చెప్తున్నాడు. అనేకమైన అబద్ధ బోధకులు ఉన్నారు కనుక దేవుడి మాట రాస్తున్నాడు. యాకోబు పత్రిక ద్వారా దేవుడు రాయిస్తున్నాడంటే తప్పకుండా జనాంగాల్లో ఎవరు చొరబడ్డారు? అబద్ధమైన సేవకులు, అబద్ధమైన కాపర్లు, అబద్ధమైన వారు జీవిస్తున్నారు. ఈరోజు మనం తెలుసుకోవాలి. 1:4 అధ్యాయంలో ఉంటుంది. మొదటిగానే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు
దేవుని సంబంధమైనవో కావు పరీక్షించుడి. పరీక్షించుడి. చెప్పింది వాక్యం. మనమేమి ఎవరిని విమర్శించట్లా. పరలోకమందున్న దైవ జ్ఞానము చేత వాక్యములో ముద్రింపబడిన మాటలే మాట్లాడగలుగుతున్నాం. అందుకనే దేవుడు ముందుగానే చెప్పేశాడు, మీలో అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్త పడండి. ఈరోజు ఎక్కువగా చూస్తున్నాం. అంటే కంపల్సరీ ఆయన రాకడికి మనం ఏం చేస్తున్నాం, చేరువవుతున్నాం. ఈరోజు సౌలు వలె దేవుడు ఇచ్చిన అధికారాన్ని కోల్పోతే తప్పకుండా మన జీవితాల్లో దేవుడు దూరం అయిపోతాడు. దేవుడు దూరమైనందుకు సౌలు మీదకి ఏమొచ్చింది, దురాత్మ వచ్చిందంట. దేవుడు ఎప్పుడైతే అతని మీద నుంచి వెళ్ళిపోయాడో దేవుని శక్తి వెళ్ళడమే చాలు దురాత్మ వచ్చేసిందంట. దురాత్మ వచ్చి ఆయన కంటే గొప్పవారిని చంపేయాలన్న తాట్లోని తీసుకువెళ్ళిపోయిందంట. ఆయన కంటే గొప్పవారిని అనిపించుకుంటున్న వారి మీదకి ఏ దృష్టి మళ్ళించిందంటే చంపేయాలి అని చెప్పి తీర్మానం తీసేసుకున్నాడట. ఎందుకని? దురాత్మ తన ఉద్దేశాలన్నిటినీ మార్చేసి యెహోవా ఆత్మ శౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి. చూడండి, ఇక్కడ ఆలోచన చేస్తే ఆ దురాత్మ వచ్చేసిందంట. ఆ దురాత్మ వచ్చి సౌలును బాధించడం ప్రారంభించిందంట, వేధించడం ప్రారంభించిందంట. ఇంతవరకు ఒక సింహాసనం ముందుకు వచ్చి అధికారము చేస్తున్న వ్యక్తికి ఇప్పుడు ఏం కలిగింది? దురాత్మ పీడించడం ప్రారంభించబడింది. ఒక దురాత్మ వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తుందంట. అప్పటి వరకు దేవుని యొక్క స్వాస్థ్యంలో బ్రతికిన వ్యక్తి దేవుని స్వాస్థ్యం ఎప్పుడైతే దూరం అయిపోయిందో ఆ స్వాస్థ్యం విడిచి వెళ్ళడమే ఇంకొకటి ఆయన దగ్గరికి వచ్చేసింది. మనశ్శాంతి లేకుండా ఆ శిష్యులకు కనబడుతుందంట, నీ మీద దురాత్మ ఉందని చెప్తున్నా. ఈరోజు దేవుని స్వాస్థ్యాన్ని మనం మొయ్యకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, మన మాట కట్టుబడి లేక, మన హృదయం కట్టుబడి లేక, మన తలంపులు కట్టుబడి లేక, మన పరిస్థితి కట్టుబడి లేక ఉంటే గనక ఆయన స్వాస్థ్యం మన నుంచి దూరం అయిపోతుంది. ఆయన స్వాస్థ్యం మనం మొయ్యాలంటే ఆయన దగ్గర మనము అల్పులమై జీవించాలి, అల్పులమై బ్రతకాలి, అల్పులమై నడవాలి. మనల్ని మనము తగ్గించుకొని క్రీస్తు రూపాన్ని మనము ధరించుకొని బ్రతికే విధానంలో మన జీవితాలు ఉండాలి. అప్పుడు క్రీస్తు వయస్సును బట్టి కాదు, ఆయన ప్రేమించే వ్యక్తిగత మార్గాన్ని బట్టి, చిన్నప్పటిని దావీదుని ఎన్నుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చిన్నప్పుడు దావీదుని ఎన్నుకున్నాడు. 17 సంవత్సరాల వయసులో, 16 సంవత్సరాల వయసులో దావీదు దేవునికి ఎందుకు కనబడ్డాడు తెలుసా? తన స్వాస్థ్యం అంతా దేవునికి అంకితం చేసుకుని దేవుని కొరకు బ్రతకాలని. గొర్రెలను మేపుతూకు వెళ్తే దేవుణ్ణి ఆరాధించేవాడు. గొర్రెలను మేపుతూకు వెళ్తే చెట్ల మీద పైకెక్కేసి దేవుని స్తుతిగానములతో ఈ సమయంలో దేవుడు ఏం చేసేవాడని చెప్పి దేవుని ఆరాధించేవాడు. నీ స్థితిలో నీవు దేవుని అంగీకరించి దేవునికి మొరపెట్టి దేవుని కొరకు బ్రతికితే చిన్న వయసులోనే తన కాడిని దేవుడు నీకు అప్పగిస్తాడు. చిన్న వయసులోని తన భారాన్ని నీ చేతుల మీద పెడతాడు, తన స్వాస్థ్యాన్ని నీ మీదకి తీసుకువస్తాడు. అప్పుడు నీవు అధికారం పొందుకోగలవు. గనుక దేవునికి సమయం ఇవ్వు. నీలో ఉన్న నిద్రాత్మను బయటికి పారద్రోలుకో. అలా లేకపోతే ఆ నిద్రాత్మ నిన్ను బానిసనం చేసేస్తాడు. కాబట్టి ఆలోచన చేయండి. ఎప్పుడైతే స్వాస్థ్యము దూరం అయిపోయిందో దురాత్మ అతని మీదకి వచ్చేసింది. ఆ దురాత్మ ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చిందో తనకు మనశ్శాంతి కొదువైపోయింది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నేర్చుకోవాల్సింది, దేవుడు తన స్వాస్థ్యాన్ని మనకు అప్పగించాడు. ఆ స్వాస్థ్యాన్ని మనం ఎలా మొయ్యాలని మీరు ఆలోచన చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. నిన్ను నన్ను దీవెనకరంగా తన స్వాస్థ్యాన్ని అప్పగిస్తాడు. నీవు దేవునికి మధ్యవర్తిగా ఉండాలంటే దేవుని స్వాస్థ్యాన్ని నీవు ప్రతి దినము నేను అల్పుడునని చెప్పి ఆయన పాదాల దగ్గర దినంబృలమై మనము బొరపెడుతూ, దేవాని కార్యాన్ని నా పట్ల జరిగించు, నేను నీకు మధ్యవర్తిగా ఉండాలని, నీ కాడిని మొయ్యాలని ఆశపడుతున్నానని, సౌలు వలె నా జీవితం ఉండకూడదని నీవు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు తన స్వాస్థ్యాన్ని నీకు అప్పగిస్తాడు.
అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలో వచ్చి ఏ అధికారంతో మనం జీవిస్తున్నామో, ఒకవేళ ఏ అధికారమునైనా దేవుడు మనకి ఇచ్చాడేమో. నేను చూస్తానులేమ్మా, మీరు ప్రార్థించండి. దేవుడు ఏ అధికారంతోనైనా మనకి ఏదైనా అప్పగించాలని చూస్తున్నాడేమో. ఈరోజు ఎందుకు ఈ మాటలు వచ్చినా నాకైతే తెలీదు. రాత్రికాల సమయం నుంచి 3 చోట్ల సువార్త వివరించబడింది. ప్రిపేర్ అవడానికి కూడా సమయం లేదు. కానీ దేవుడు ఎందుకో గుర్తు తెలియని వ్యక్తిని ఈరోజు బయటికి తీసుకొచ్చారు. ఆ వ్యక్తి విషయంలో మాట్లాడాలనే ఆలోచన కూడా లేదు. కానీ వాక్యాన్ని చూపించి ఇది చదివించమని చెప్పి దేవుడి వాక్యానుసారంగా నడిపించాడు. సౌలు విషయంలోనే మనకి క్లారిటీ ఇస్తున్నాడు. తన స్వాస్థ్యమునిచ్చి ఆశీర్వదించిన సౌలు తన పరిస్థితిని అంతటిని బాగున్నప్పుడు ఎంతగానో దేవునికి దూరం అయిపోయాడు. బాగోలేనప్పుడు దేవునికి దగ్గరగా బ్రతికాడు. అల్పుడుగా ఉన్నప్పుడు దేవుని మాటలకు లోబడిపోయాడు. అల్పుడుగా జీవించినప్పుడు దేవుని శక్తిని పొందుకొని ఆశీర్వాదమును ప్రతి దినము మోసుకుంటూ వెళ్ళాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. నిజముగా దేవుడు నీకు స్వాస్థ్యమని అప్పగించాలంటే, నిజముగా దేవుడు నిన్ను మధ్యవర్తిగా నియమించాలంటే, నిజముగా దేవుడు నిన్ను ఘనమైన దానిగా నిర్మించాలంటే, నిజముగా దేవుడు నిన్ను అధిక ఆశీర్వాదాలతో నింపాలంటే, ఇప్పుడు నీవు అల్పురాలిగా, అల్పమైన వాడిగా దేవునికి కనబడాలి. ఎప్పుడైతే అల్పురాలిగా కనబడతావో తన స్వాస్థ్యమును దేవుడు నీకు అప్పగిస్తాడు. తన స్వాస్థ్యమును దేవుడు నీకు అప్పగించి తీరుతాడు. తన స్వాస్థ్యమును దేవుడు నీకు అంగీకారముగా మారుస్తాడు. తన స్వాస్థ్యమును దేవుడు నిన్ను ఆశీర్వదించే రీతిగా మారుస్తాడు. ఈరోజు సహోదరి, సహోదరుడా, నీ కళ్ళ నుంచి ఏదైతే ఊడిపోవాలో అది ఊడిపోవాలి. నీ హృదయం నుంచి ఏ దుష్ట శక్తులు నీ మీద ఏలుబడి చేస్తున్నాయి వాటి నుంచి బయటికి రావాలి. నీ బలహీనతల నుంచి యేసుక్రీస్తు నామంలో బయటికి రండి. పరిశుద్ధాత్మ కలిగిన నామంలో బయటికి రండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నింపబడాలని బయటికి రండి. నీ అంతరాత్మను క్లియర్ చేసుకోండి. ఎందుకంటే దేవుని ఆత్మ చేత ఉన్నంతసేపు సౌలు మీద ఏ దురాత్మ పనిచేయలేదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో దురాత్మ సౌలు యొద్దకు వచ్చి తనకి మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. దురాత్మ వచ్చి తనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈరోజు నీవు ఆలోచన చేయి. ఒక దురాత్మ నీ మీద ఏలుబడి చేస్తుందేమో, ఒక దురాత్మ నిన్ను ప్రభావితం చేస్తుందేమో. మాట ద్వారానో, హృదయం ద్వారానో, చూపుల ద్వారానో, ప్రవర్తన ద్వారానో నిన్ను ఏ రీతిగా మార్చేస్తుందో ఆలోచన చేయి. దేవుని వాక్యం చెప్తుంది, తన స్వాస్థ్యమును ఎందుకు ఇచ్చాడంటే అల్పమైన వాడిగా కనబడిన వానికి తన స్వాస్థ్యాన్ని అప్పగించాడు. ఈరోజు నీవు అల్పురాలిగా కనబడితే, అల్పుడుగా కనబడితే దేవుడు తన స్వాస్థ్యాన్ని నీకు అప్పగిస్తాడు. నిన్ను మధ్యవర్తిగా నిలబెడతాడు. నిన్ను మధ్యవర్తిగా దేవుడే నిన్ను అంగీకరించి నీవు నాకు కావాలి అని నిలబెడతాడు. అలా నిలబెట్టాలి అంటే నీవు దేవుని ఆత్మకు సంబంధించిన బిడ్డగా జీవించాలి. దేవుని ఆత్మతో కట్టబడిన బిడ్డగా నీవు జీవించాలి. దేవుని ఆత్మలో అంగీకరించిన బిడ్డగా నీవు జీవించాలి. ఈరోజు అలా జీవించడానికి ఎందుకు దేవుడు నీతో మాట్లాడు నాకు తెలియదు కానీ, దేవుడు ఎందుకు మీతో ఇలా వివరించగలిగాడు నాకు తెలియదు కానీ, దేవునికి మిమ్మల్ని మీరుగా అంగీకరించుకుని, ప్రభువా నేను అల్పమైన దానిని, అల్పమైన వాడిని, ప్రభువా నీ కనికరము నా పైన చూపించి, ప్రభువా నీ మహిమను నా పైన చూపించి, నీ అనుభవాన్ని నా పైన చూపించి, నీ కనికరమును నా పైన చూపించి, ప్రభువా నీవే కృప చూపించమని ప్రార్థన చేస్తావు. అయా సౌలు మీద ఉన్న దురాత్మ నా మీద పనిచేస్తుందా? సౌలు మీద ఉన్న అపవిత్రత నా మీద పనిచేస్తుందా? నేను ఉండడానికి వీల్లేదు ప్రభువా. నేను పవిత్రత కలిగి నీ రాజ్యానికి రావాలి. పవిత్రమైన మనస్సును ధరించుకొని నీ రాజ్యానికి రావాలి. పవిత్రమైన శక్తిని ధరించుకొని నీ రాజ్యంలోనికి రావాలి. ప్రభువా నిజమే,
ఆనాడు ఏ రీతిగా అయితే సౌలు మీద నీ అభిషేకం ఉన్నప్పుడు ఎంతో బలము గలగాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ 17-16 అధ్యాయాలు చూస్తూ వెళ్తున్నామో దురాత్మ ఒకటి వచ్చేసింది ప్రభువా. ఆయన ఆవరించి ఒక మనశ్శాంతి లేకుండా చేసింది. ఈరోజు నేను కూడా అదే పరిస్థితిలో బ్రతికితే నా పరిస్థితులను మార్చు. నీకు మధ్యవర్తిగా సమయంలో ఉన్నట్టుగా నేను నాయకుడిగా నేను బ్రతకాలి. నీకు నాకు మధ్యవర్తిగా నేను బ్రతకాలి. ప్రజలకి నీకు మధ్యవర్తిగా ప్రభువా నన్ను ఏర్పాటు చేసుకో. ఏ మాత్రము సౌలు ఇచ్చిన అవకాశాన్ని నేను ఇవ్వను ప్రభువా. సౌలు ఇచ్చిన అవకాశం నా కళ్ళకు నచ్చిన వాటిని నేను సంపాదించుకోవాను. నాకు నచ్చిన వాటిని నేను సంపాదించుకోను ప్రభువా. నాకు కావలసింది నీ ఆత్మల సంపాదనే. ఎవరు చేస్తున్నారని నేను ఏది చేయను ప్రభువా. నీ ఆత్మల కొరకే నేను బ్రతకాలి. నీ ఆత్మల కొరకే నేను నడవాలి. నా జీవితాన్ని నేను రక్షించుకోవాలి. నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి. మహాగణుడు అయిన గొప్ప దేవుడు, పరలోకనాథుడు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి, వాక్యానుసారమైన జీవితంతో నడిపిస్తూ ఎంతగానో అద్భుతాలు చేస్తున్నావు. నిలబడితే చాలు నీ ప్రత్యేకతని ఇస్తున్నావు తండ్రి. నిలబడితే చాలు నీ మహిమతో నింపి నడిపిస్తున్నావు. ఏదో మాట్లాడాలని వస్తే నా రూపాంతరానంతటిని మార్చేసిన దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డల హృదయాలకు తగినట్టుగా మాట్లాడవని గొప్పగా నమ్ముచున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీ బిడ్డల్ని జ్ఞానముతో నింపండి, నీ కృపతో నింపండి. సౌలు జీవితం బిడ్డలకి ఇవ్వద్దు ప్రభువా. అయా, అభిషేకం కలిగిన బిడ్డవలే జీవించడానికి, స్వాస్థ్యమును మోసినప్పుడు అల్పుడిగా ఎలా అయితే జీవించాడో అయ్యా అలా జీవించడానికి మేలు చేయండి. నిజమే, యాకోబు చెప్తున్నాడు, ఎంతగానో మీరు సేవకులు కాకుండా ఉంటే మంచిది, మీరు సేవకులైతే 2 తీర్పులు పొందుతారని చెప్తున్నాడు. మరీ కఠినమైన తీర్పు పొందుతారని చెప్తున్నాడు ప్రభు. తండ్రి, దీవించండి, ఆశీర్వదించండి. మా చావు అయినా బ్రతికైనా నీ సేవలో బ్రతకడమే, మా స్వాస్థ్యము నీ కొరకు నడిపించడమే, మా జీవితాలను వెలుగులోనికి నడిపించడమే తండ్రి. ఏ చిన్న చిన్న పొరపాటులు చేసినా ఆ పొరపాటుల నుంచి బయటికి తీసుకురండి. ఏ చిన్న చిన్న మనస్తాపాలకు మేము గురి అయినా వాటి నుంచి బయటికి తీసుకురండి. ఏ చిన్న చిన్న విషయాల్లో ఏ కార్యక్రమాల్లోనైనా బలహీనపడి ఉంటే మన్నించండి ప్రభువా. నీకే స్తోత్రాలు. దీవెనకరమైన ఆశీర్వాదములు దయచేయండి. నీ బిడ్డలతో స్వాస్థ్యమైన ప్రభు నీవు అప్పగించండి. నీ ఆశీర్వాదమును స్వాస్థ్యమని అనుగ్రహించండి. కృపతో బలపరచండి, శక్తితో నింపండి. మేలైన దీవెనలతో నీ బిడ్డల్ని బహుమానమైన బలముతో నింపి నడిపించి, పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నింపి నడిపించి, బలమైశ్వర్యముల చేత నింపి నడిపించి, నీ మహిమకరమైన వెలుగుతో నింపి నడిపించి, సాక్షార్థమైన జీవితాల్లో నీవే గొప్ప కనికరమును చూపించి, పరిశుద్ధాత్మ కలిగిన నీడలో నీవే కరుణించి కాపాడి నడిపించి, బలపరిచి నీ చిత్తము యావత్తు జరిగించి మేలుతో ముందుకు నడిపించు. పరిశుద్ధాత్ముడ, ఈ వారమంతటిలో నీ బిడ్డలు నిన్ను కాపాడుకోవడానికి వారిని నీకు స్వాస్థ్యముగా ఎన్నుకొని నీ బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. నూతన అభిషేకము చేత నీ బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి, శక్తి చేత నింపి నడిపించి, మహిమ చేత నింపి నడిపించి, సజీవమైన నీ రెక్కల నీడలు తండ్రి వీరి కుటుంబాలన్నిటికీ క్షేమము కలిగించేయము. నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని బ్రతిమాలుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ నేను రాకడ ఆలస్యమైతే మరి వారంలో మనం కలుసుకొని దేవుని ఆరాధించే బిడ్డలుగా మనం పరిపూర్ణ శక్తిని పొందుకొందుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.